ఎందుకంటే ప్రతిదానికి బట్టలు ఇప్పి కొడతా నేను పెద్ద పోటు కడవే అంటారు నువ్వేమన్నా అందరినీ ప్రతి ఒక్కరిని బట్టలు ఇప్పి కొట్టడానికి ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు మేము కొట్టగలుగుతాం ఏమి నువ్వు బాబాయిని చంపి రౌడీ అయ్యేమో నిన్ను కొట్టి మేము రౌడీలు వస్తాం జగన్మోహన్ ఎందుకు గులకలే కొట్టాం గుర్తులేదా కొట్టపోయినా కూడా కొట్టామని చెప్పి అలా ఉంటాయి ఎవరు అలా చూసుకో ఇంకోసారి వస్తే గులకరే కాదు ఏకంగా బండరా తీసుకొని నేనే కొడతాము ఒక మాటలు లేకుండా చెప్తున్నా ప్రజల్లోకి వస్తే. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు సొంటి ఈశ్వరి అండి. ఏం చేస్తారు? నేను చిరు వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. ఏంటి ఎలా ఉందమ్మా పరిపాలన ఎలా ఉంది? పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడుతూ అసలు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ పెట్టుబడులు అనేది దేవుడి గారు అసలు ఆ డబ్బులు మొత్తం నీళ్లలాగా వృధా చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. అసలు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రజలకు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారండి మీరు? వృధా ఖర్చు గురించి చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలండి, ఇప్పుడు ఉండే బాబు గారి గురించి కాదు. ఎందుకంటే వృధా ఖర్చు చేసింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నీళ్ళలా ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ వచ్చి బాబు ఖర్చు పెడుతున్నాడో పెట్టట్లేదో ఈయన చూస్తున్నాడు కదా, కళ్ళతో చూస్తూ కూడా ఎలా మాట్లాడాలనిపిస్తుంది ఈరోజు. ఇప్పుడు ప్రజలకి ఎంత ఖర్చు పెట్టినా కూడా ఎంత నిధులు తెచ్చినా కూడా ఏ ఖర్చు పెట్టినా కానీ ప్రజలకే ఖర్చు పెడుతున్నాడే కానీ నీళ్ళలాగా వృధా ఖర్చు ఏం చేసి వృధాలాగా కాలువలాగా పారించట్లేదుగా, నీకులాగా చేయలేదుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దేనికి దానికి సంబంధం లేకుండా ఎట్లా పడితే అలా మాట్లాడుతూ పోతుంటే సరిపోతుందా? ప్రజల్లోకి వచ్చినా కూడా ఏ విషయంలో స్పందిస్తున్నప్పుడు జనాలే చెప్తున్నారు కదా. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ప్రజలు మహిళలు ఎంత విధిగా మాట్లాడుతున్నారో కూడా చూస్తుండి చెవులారు ఇంటుండి కూడా మరి ఇవాళ ఇలా మాట్లాడాలని ఎలా అనిపిస్తుందో జగన్మోహన్ రెడ్డి గారికి మాకైతే అర్థం కావట్లేదు ప్రజలకి. అంటే అసలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా అసలు చంద్రబాబు నేను చేసిన అభివృద్ధినే తన ఖాతాలో వేసుకుంటున్నాడు, అసలు నేనే లేకపోతే అసలు మన రాష్ట్రం అభివృద్ధి చెందేది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేశాడండి? ఆయన ఖాతా నుంచి ఈయన ఖాతా వేసుకోవడానికి ఇప్పుడు ఇది ఈయన ఏం చేసినా కూడా ఆయన ఖాతాలో వేసుకోలే. కానీ నెక్స్ట్ ఇవాళ మటుకు మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి నోరు ఎలా వస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం పలానా పని చేశాడు, పలానా అభివృద్ధి చేశాము, పలానా మహిళలకి ఇది స్పందించాము, పలానా పథకాలు మహిళలకు పిల్లలకి అందజేస్తామని చెప్తే నువ్వు అన్నట్టుగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖాతాలు వేసుకోవడానికి చెప్పుకోవడానికైనా ఒక అర్థం ఉండాలా. ఇప్పుడు చేసేదన్నీ ఫస్ట్ నుంచి చేసుకొచ్చింది కూడా మొదటి నుంచి చేసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి నుంచి అవన్నీ నువ్వు ఖాతాలో వేసుకొని నువ్వు చేసిన పనులన్నీ నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వేం చెయ్యకపోయినా కూడా ఇవాళ బాబు గారు వేస్తున్నారని నువ్వెలా మాట్లాడతావు? ఏ విధంగా మాట్లాడతావు? ప్రతిదీ ఆడపిల్లకి ఏ నిధి కావాలన్నా పసుపు కుంకాల కింద ఏది పెట్టాలన్నా చంద్రబాబు నాయుడు గారు తర్వాతే. అంతేగాని ఇవాళ రోజు నువ్వు నీ ఖాతా నుంచి ఆయన వేసుకోవడానికి నువ్వెవరు? ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చిన బిడ్డవు నువ్వు. ఏమి అట్లాగా ఉండాలి. కానీ నువ్వేం చేసావని చెప్పేసి నువ్వు ప్రజల మీద ఇంకా లేనిపోని భారాలు మోపి వెళ్ళిపోయింది నువ్వు. ఆ భారాలన్నీ నెత్తి మీద నుంచి మహిళలకి దింపుతుండేది చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా మాట్లాడతావు? అసలు మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ. మహిళా సాధికారకు కూడా ఉపయోగపడిన పార్టీ వైసీపీ పార్టీ. అసలు చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నాడు. ముఖ్యంగా అసలు వాళ్ళకి రావాల్సిన పథకాలు కూడా ఏమీ అందట్లేదు, అసలు మోసం చేస్తా ఉన్నాడని చెప్పి ఓసరోలు ఇలాగా రంగులు మారుస్తూ ఉన్నాడు. ఓసరోలు గారు ఈరోజు చంద్రబాబు నుంచి సిగ్గుపడుతుందేమో అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారమ్మా? మరి చెప్పాలంటే సిగ్గుపడాల్సింది నువ్వు. నీ గురించి చెప్పుకొని సిగ్గుపడాల్సిన వాళ్ళు ఆడపడుచుల మేము. ఎందుకంటే ఆడపిల్లలకు ఇస్తామని చెప్పి మోసం చేసింది నువ్వు. పసుపు కుంకాల కింద పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు. నువ్వెక్కడ పెట్టావయ్యా ఆడపిల్లలకి అది ఇస్తాం ఇది ఇస్తామని? అసలు చెప్పాలంటే ఆడపిల్లలకి మంచి చెడు చూసింది, బిడ్డలకి నిధులు ఇస్తానని చెప్పింది కూడా ఎందుకు పురుట బిడ్డలకు కూడా డబ్బులు వేసింది కూడా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నుంచి. నువ్వెప్పుడు చేసావు? అన్ని పథకాలు కాపీ కొట్టి చేసింది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రోజు వచ్చి అన్ని లేనిపోని మాటలని చెప్పి లేనిపోని అన్ని మాట్లాడి ఎందుకయ్యా నీకున్న కొంచెం కూడా విలువ వాల్యుయేషన్ కూడా పోగొట్టుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా తెలుసుకొని కొంచెం ప్రెస్ మీటింగ్ అనేది మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసి ఆచిచూచి మాట్లాడితే ప్రజల్లో నీకున్న గోర కొంచెం కాకపోయినా కొంచెమన్నా ఉంటుందేమో అని మేము అభిప్రాయం అనుకుంటున్నాము. ఎందుకు ప్రతిదానికి లేని పని ఇప్పుడు చేసేవాళ్ళంటే కర్ర ఎర్ర అనుకుంటా నీకైతే మటుకు. ఎందుకంటే మీ అంబేద్కర్ రాంబాబు గారు కానీ రోజా గారు కానీ ఓర్చుకోలేకపోతున్నారు కదా. అలాగే వాళ్ళు చెప్పిన మాటలేని నువ్వు అలాగే చెయ్యి. ఎందుకంటే ప్రతిదానికి తగుదనమ్మా నీళ్ళు వస్తుంటారు. నీ చెవులో ఏదో ఒకటి కందిరీలాగా ఏదో ఒకటి కుడతా ఉంటారు. తట్టుకోలేక ఏదో ఒకటి విమర్శించి మాట్లాడాలి కాబట్టి నోరు ఉంది, మీడియా ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉండు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కానీ బాబు గారి గురించి ఎన్ని మాట్లాడినా కానీ వేస్ట్, అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్. ఏసీలో కరెంటు బిల్లు బొక్క నాకు తెలిసి. ఎందుకయ్యా మాట్లాడతావు? అంటే అమ్మా ఇంకా మాట్లాడుతూ అసలు నేను ఓడిపోయాను, ప్రజలందరూ మళ్ళీ నన్ను కోరుకుంటున్నారు, అసలు జగన్ ఉంటే బాగుండేదేమో, చంద్రబాబు అసలు చేంజ్ చేస్తున్నాడు, అసలు మనల్ని పట్టించుకోవట్లేదు,
అసలు జగన్ ఉంటే మనం చాలా అభివృద్ధి చెందేవాళ్ళం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారంట ప్రజలు. ఏంటి ఒక సామాన్యురాలుగా మళ్ళీ ఆయన మాట్లాడిన మాటలకి ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నారా మీరు? జగన్ వస్తే మేము ఆత్మహత్యలు చేసుకుంటారండి మహిళలందరూ. ఎందుకంటే ఈయన వచ్చిన దగ్గర నుంచి నాకు గంజాయికి మద్యానికి బానిసైపోయి ఇంట్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు మగవాళ్ళు. మేము నాన్నకి ఎదురు ఇప్పలు పడి ఇదిగోండి ఇవాళ రోజు మాకు గవర్నమెంట్ ఇవ్వబట్టే ఇవాళ మేము వ్యాపారం చేసుకొని బతకగలుగుతున్నాం. మాకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ వ్యాపారాలు కూడా లేవు మాకు. లేకుండా ఇంట్లో కూర్చొని అడుక్కోలేక పడుకోలేక ఇంట్లో మగవాళ్ళతో తన్నులు తిని నాకు హింసలు పడి నాకు రచ్చలు పడి పిల్లలను చదివించుకోలేని పొజిషన్, ఇంట్లో తిన్నామా లేదా రెక్కతో డొక్కారన్న పరిస్థితులు మాయి. అలాంటప్పుడు నువ్వేం చేస్తావని చెప్పయ్యా మాకు? నువ్వెందుకు పెద్దానికి పెట్టేవాళ్ళని కూడా ఏళ్ళు నరకాలని చూస్తావు నువ్వు. ఇప్పుడు నువ్వు వచ్చావనుకో ఎవ్వరూ నీకు ఓటైతే వేయరయ్యా. ఏదో నీ ఉంటారు నీకు అభిమానులు లేకుండా ఎలా ఉంటారు? వెంకన్న స్వామికి ఎలా ఉంటారో, శివయ్యకి ఎలా ఉంటారో, ఎవరికోకుండా తగిన దేవుడికి ఎలా పూజలు చేసుకుంటారో అందులో నువ్వు ఒక బోల్డింగ్ అని గడివి నీకు ఉండేది నీకు ఉంటుంది. ఎందుకంటే సతికోట శివకొండల్లో ఒక బోల్డింగ్ అని ఉంటుంది కదా, అందులో నువ్వు ఒకడు అనుకుంటాం. మేము కూడా నీకేసే వాళ్ళు నీకేస్తారు, ఏదో ఒక అచ్చింతలు వేయాలి కాబట్టి నామకద్దానికి వేస్తారు. అంతేగాని నువ్వు వచ్చినా కూడా ఎవరు ఓటేస్తారని నమ్మకం అయితే మాకు ప్రజల్లో ఎవరికి లేదు. అంటే 2017లో పాదయాత్ర చేశాను, 19లో గెలిచాను విజయ్ 150 సీట్లతో. అలాగే ఇప్పుడు 27లో పాదయాత్ర చేస్తాను, 29లో భారీ మెజారిటీతో గెలవబోతున్నాం మనము. జగన్ 2.0 పాదయాత్ర చూస్తారు ఈసారి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ దగ్గరికి కానీ వస్తే జగన్మోహన్ పాదయాత్రలో ఎలా క్వశ్చన్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీరు? మేము ఇంతకుముందు అంటే వాళ్ళ నాన్నగారు చూసి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే వాళ్ళ నాన్నగారిని చూసి ఆయనకు ఓటేసామయ్యా. ఆయన ఎవరో కూడా మాకు తెలీదు. ఆయన పుట్టి ఎరిగిన దగ్గర నుంచి రాయలసీమలో ఎక్కడ ఉన్నాడో మాకు తెలీదు, ఏ విధంగా ఎక్కడ బతికాడో కూడా మాకు తెలీదు. తెలియనప్పుడు ఆయన ఎవరు అనేది మేము తెలుసుకొని ఎలా ఓటేస్తాము? అప్పుడైనా కానీ వాళ్ళ నాన్నగారి గురించి ప్రజల్లోకి వచ్చి అది కూడా వాళ్ళ బాబాయ్ గారు సపోర్ట్ చెయ్యబట్టే మేము ఓటేసారే కానీ ప్రజలు అతను ఎవరని మాకు తెలుసని మేము వేయలేదు, తెలియకనే వేయలేదు. బాబాయి తండ్రిని చూసుకొని మేము ఓటేసాం అంతవరకు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చినా కూడా ఆయన వస్తే కనుక మళ్ళీ చెత్త పన్ను మన ఎత్తున పెట్టుకోవాలి, కరెంటు బిల్లులు మన ఎత్తున పెట్టుకోవాలి, మళ్ళీ మద్యానికి బానిస చేయాలి మా మొగోళ్ళని. అవసరమండి మాకు ఈ పరిస్థితి? మాకు ఇప్పుడే బాగున్నాము. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా మేము ఆయన్నే గెలిపించుకుంటాము. జగన్మోహన్ రెడ్డి మాటకి ఈ పక్క చుట్టూ ఎందుకంటే మన ఊరికే ఏదో పలకరించడానికి వచ్చినప్పుడల్లా 4 సవాళ్ళు చెప్పుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వస్తే అక్కడ 4 సవాలు, ఎక్కడికి వస్తే అక్కడ 10 మంది దెబ్బలు. అవసరమా అండి? ఎందుకండి వచ్చి సవాళ్ళు చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి అయితే మాకు వద్దండి. అది మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చంద్రబాబు ఊసరవల్లి అంటా ఉన్నారు, ఊసరవల్లి కూడా చంద్రబాబుని చూసి సిగ్గుపడుతుంది అంటున్నారు. ఏంటమ్మా దాని గురించి ఏం చెప్తారు మీరు ఒక మహిళగా? చంద్రబాబు నాయుడు చూసి ఊసరవల్లి సిగ్గుపడ్డం కాదండి. చంద్రబాబు నాయుడు చూసి చంద్రబాబు నాయుడు లాగా ఇంకా మేము ఎంతో అభివృద్ధి చెందాలని ఊసరవల్లి ఇంకా ఇదవుతుంది. కానీ చెప్పాలంటే వాడిని చూసి సిగ్గుపడాలా ఊసరవల్లి. ఎందుకంటే గంటకో లెక్క 10 నిమిషాలకో లెక్క ఊసరవల్లిగా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి. ఎందుకంటే చెత్తమ్మ నీకెందుకు నేను ఉన్నాను చెయ్యి అభ్యర్థిస్తాడు, ఊసరవల్లి మారిపోతాడు. ఒక బిడ్డను చూస్తాగా మన నెత్తి మీద చెయ్యేసి మళ్ళీ కన్నీటి గారు చేసి అదొక ఊసరవల్లి అవుతాడు. మళ్ళీ వాళ్ళ నాన్నగారి ఫోటో చూడంగానే ముద్దు పెట్టేసి వాళ్ళ నాన్న దగ్గరికి శవాల దగ్గరికి వెళ్ళి కూడా ఏడుస్తూ ముద్దులు పెట్టేసి జగన్మోహన్ ఊసరవల్లి. మళ్ళీ ఏమీ తెలియని ఎరగని బిడ్డలాగా ఒక బిడ్డను ముట్టుకుంటే చెయ్యి పక్కకి వెళ్ళి దులుపుకుంటే రాక ఊసరవల్లి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఫోటో దగ్గర ఉండి కన్నీళ్ళు పెట్టుకోకుండా నవ్వుతూ చిరునవ్వు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా చచ్చిపోయారంటే వాళ్ళకి కన్నీటి పెట్టుకోవాలి, వాళ్ళకి బాధల నుంచి విముక్తి కల్పించాల్సింది. అలాంటిది నీ చిరునవ్వుతోటి ముద్దులు ఇసిరేత్తు చెయ్యి చేసి నెత్తి మీద నుదుటి మీద ఎవరు అడిగారయ్యా నీకు ఊసరవల్లి జగన్మోహన్ రెడ్డి గారు? నీకు ముద్దులు పెట్ట మేము అడిగామా? మన ఎత్తిని చెయ్యేమని మేము అడిగామా? దేనికయ్యా నీకు ఇవన్నీ ఊసరవల్లి మాటలు మాట్లాడేది నువ్వు? మళ్ళీ ఇవాళ బాబు గారి గురించి మాట్లాడుతున్నా పెద్ద ఊసరవల్లి నువ్వు చెప్పాలంటే. ఎలా ఉందమ్మా మహిళలకు కానీ సామాన్యులకు కానీ అసలు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? అసలు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అసలు గతం కన్నా 100% చెప్పాలనుకుంటే 1000% ఇప్పుడు బాగుందండి మహిళలకి ఏదైనా కానీ. ఇవాళ రోజు ఎవరైనా కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డికి 1000 కొబ్బరికాయలు కొట్టి పక్క తొలగించుకున్నాం కాబట్టే ఇవాళంతా మేము బాగున్నాం. అది అంటే ముఖ్యంగా ఈ 19 నెలల్లో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఎవరు చేసిందండి? సూపర్గా చేశారండి. ఎందుకంటే బాబు గారు ఎక్కడ ఈ రోడ్డు అంతకుముందు లేదు మాకు. ఇవాళ ఎంత బాగుంది రోడ్డు. ఇప్పుడు బ్రిడ్జి కింద ఇటు నుంచి స్కూల్ పిల్లలకి వెళ్ళాలన్నా కూడా ఎంతమంది నరకం అనిపించాం. ఇప్పుడు ఎంత బాగుంది మాకు రోడ్డు. ఎక్కడికైనా రోడ్లలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడైనా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మా బాబు గారు వేసిన రోడ్లు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికక్కడిగా ప్రజలు అభివృద్ధి కోసమే చూస్తున్నారే కానీ బాబు గారు నీకులాగా గోతులు వేస్తాము, గోతులు పూడుస్తామని గోతుల కింద గోతులు పెట్టలేదు కదా. ఎందుకండి
ఇప్పుడు మాకైతే మటుకు నెక్స్ట్ కూడా మేము బాబు గారినే గెలిపించుకుంటామండి. ఇది మటుకు మరి పక్క. పక్కన వైసీపీలు సవాల్ చేస్తున్నారు, ఎటు పరిస్థితులు గెలిచేది మేము, ఎవరిని వదిలిపెట్టాం, బట్టలు దేశం మరి నుంచో పెడతాం అంటున్నారు. మరి ఏం చెప్తారు ఒక మహిళగా? వాళ్ళకి ఏమైనా సవాల్ ఏమైనా విసురుతారా మీరు? బట్టలు ఇప్పి కొట్టేది కాదండి, కొట్టేదో లేదో నెక్స్ట్ ఎలక్షన్లో కబాదార్ మనం చూసుకుందాం. మేము మిమ్మల్ని కొట్టడమా, మీరు మమ్మల్ని కొట్టడం అనేది తర్వాత సంగతి. ఎందుకంటే ప్రతిదానికి బట్టలు ఇప్పి కొడతా నేను పెద్ద పోటు కడవే అంటారు. నువ్వేమన్నా అందరినీ ప్రతి ఒక్కరిని బట్టలు ఇప్పి కొట్టడానికి ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు మేము కొట్టగలుగుతాం. ఏమి నువ్వు బాబాయిని చంపి రౌడీ అయ్యేమో, నిన్ను కొట్టి మేము రౌడీలు వస్తాం. జగన్మోహన్ ఎందుకు గులకనే కొట్టాం గుర్తులేదా? కొట్టపోయినా కూడా కొట్టామని చెప్పి అలా ఉంటాయి ఎవరు. అలా చూసుకో, ఇంకోసారి వస్తే గులకనే కాదు ఏకంగా బండరా తీసుకొని నేనే కొడతాను. మొహమాటం లేకుండా చెప్తున్నా ప్రజల్లోకి వస్తే.